ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణ గారు పనిచేశారు. కేంద్రంలో ఎర్రం నాయుడు గారు 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఇంకా మన రాష్ట్రంకి వచ్చే గల అనేక మంది బీసీ నాయకుల్ని మంత్రులుగా మనం ప్రోత్సహించాం. ఇంతేకాదు ఒక టీటీడీ చైర్పర్సన్ అన్నా టుడా చైర్మన్ అన్నా ఏకంగా బీసీలని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు బీసీ సోదరులందరం మనం ఆలోచించాలా ఆ పదవుల్లో ఈ రోజు ఎవరు కూర్చుంటున్నారని. ఇంతేకాదు మనందరం చూసాం బీసీ అంటే తరగతి అమర్నాథ్ గౌడ్ ని బీసీ అంటే చంపేశారు వైకాపా నాయకులు. అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా? వాళ్ళ అక్కని వేధిస్తున్న వైకాపా నాయకులు వ్యతిరేకంగా మాట్లాడతాం, పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెడతాం. ఆ కుర్రోడిని ఏకంగా కొట్టి అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కాలు